మరణాత దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండ 24వ అధ్యాయము 7వ వచనము మనం చూసినప్పుడు, అతడు నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దైవజనులు వివరిస్తూ, మోషే దేవుని ముఖమును చూచి అండి మోషే దేవుని ముఖమును చూచి దేవుని స్వరమును విని దేవుని ప్రకాశతతో కాంతిలో మహిమలో 40 దినములు గడిపెను అని దైవజనులు తెలియజేస్తారు. పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేస్తా ఉన్నది. ఏమని? దేవుని ముఖమును చూశారు. ఎవరండి? మోషే గారు దేవుని స్వరమును విన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రకాశతతో కాంతిలో, దేవుని బిడ్డలారా, మహిమ కాంతిలో ఆయన ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, మన స్థితి ఎలాగుంది? మనము కూడా దేవుని ముఖమును చూస్తున్నామా, లేదా దేవుని స్వరమును వింటున్నామా, లేదా దేవుని ప్రకాశతలో మనం ఉంటున్నామా, ఆయన మహిమలో మనం ఉంటున్నామా, ఆయన కాంతిలో మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, గమనించండి, మోషే గారు ఆయన ముఖమును చూశారు, స్వరముని విన్నారు. మరి మనము ఆయన ముఖముని ప్రతి దినము చూడాలి, ఆయన ముఖమును ప్రతి దినము చూడాలి, ఆయన స్వరమును ప్రతి దినం మనం వినాలి, ఆయన కాంతిలో ఉండాలి, దేవుని బిడ్డలారా, ప్రకాశతలో ఉండాలి, మహిమ కాంతిలో ఉండాలి. మనము మరి ఉంటున్నామా? ఏమండి, ప్రతిదినం ఆయన నువ్వు చూడాలంటే ఉదయమునే తెల్లవారుజామున లేచి మనము దేవుని బిడ్డలారా ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన మనము చూస్తాము. దేవుని బిడ్డలారా, మరి 1 గంట కనిపెట్టినప్పుడు ప్రభు సన్నిధిలో నీవు గంట కనిపెట్టినప్పుడు ఆయన మనము చూడగలము, ఆయన స్వరమును వినగలము. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, ఏమని? మోషే ముఖము చూచారు. ఎవరి ముఖము? దేవుని ముఖమును చూశారు. దేవుని బిడ్డలారా, గమనించండి, అది దైవజనులు అంటూ ఉన్నారు, ఆయన ఉరుములకు మెరుపులకు ధ్వనులకు జడిసాడా అండి? జడలేదు. ఆయన ఉరుములకి భయపడలేదు, మెరుపులకు భయపడలేదు, ధ్వనులకు భయపడలేదు. ఇలాంటివి ఎన్నో కూడా లోకంలో వస్తాయి, మనము భయపడకూడదు. అనేక రకములైన అలజడులు వస్తాయి, అనేక రకములైన మెరుపులు వస్తాయి, అనేక రకములైన ధ్వనులు వస్తాయి, అనేక రకములైన ఉరుములు వస్తాయి. దేనికి కూడా నీవు భయపడకూడదు. దేవస్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ హృదయంలో నిండిపోయినప్పుడు, పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా నీ యొక్క హృదయంలో నిండినప్పుడు నీకు భయం అనేది ఉండదు. ఏ మెరుపు వచ్చినా, ఏ ఉరుము వచ్చినా, ఏ ధ్వని వచ్చినా నీవు జడియవు. జడుస్తావా అండి? జడుస్తారా? జడము. ఎందుకని? నీలో ఎవరున్నారు? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయిందంటండి. చూసారా? ఆయన బతుకంట ఇంకా పెరిగిపోయిందంట, ఇంకా మహిమలో ఎక్కువైపోయిందంట, దేవునితో మాట్లాడగలిగే శక్తి ఇంకా ఎక్కువైపోయిందంట. కానీ ఆయనలో తగ్గలేదట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా మోషే గారి స్థితి ఎలాగుంది? అందుకే దైవజనులు అన్నారు, ఏమని? మోషే గారంతా పవిత్రంగా మనము ఉండాలి. ఏం చేయాలండి? మోషే గారంతా పవిత్రంగా మనము ఈ లోకంలో జీవించాలి. మరి ఉన్నదండి? అలాంటి స్థితి మనలో ఉందా? అలాంటి స్థితి మనలో ఉన్నదా? ఉన్నదో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకు దైవజనులు అంటా ఉన్నారు, ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయిందంట. 40 దినములు ఉపవాసము ఆయనను కృషింపజేయలేదు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నా ఆయన కృషించిపోలేదు. ఆయన బ్రతుకు ఆయన ఇంకా శక్తితో, దేవుని శక్తితో, దేవుని మహిమలో, దేవుని కాంతిలో, దేవుని ప్రకాశతలో ఆయన ఇంకా నిండుకొని పోయాడు. గాని ఆయన 40 దినములు ఉపవాసం చేశాడు. ఆయన కృషించిపోయాడా? లేదండి, ఆయన కృషించిపోలేదు. ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక 40 దినములే కాదు, 40 దినములు
80 దినములైనా ఆ, ఆయన కృషించిపోలేదండి. బాలేదే. ఆయన దేవుని శక్తిని పొందుకున్నాడు. పొందుకున్నారు. దేవుని స్తోత్రం. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకు దైవజనులు అంటూ ఉన్నారు, ఆయనను కృషింపచేయలేదు ఆయ్. కనుక ఈ ఒక రోజు ఉపవాసానికే ఆ, చిక్కుపోతామేమిటి మనము? దేవుడు చూసారా, మనం ఒక రోజు దైవజనులు అంటూ ఉన్నారు, ఒక రోజు ఉపవాసం చేస్తే మనం చిక్కుపోతామండి. చిక్కుపోం. దేని బిడ్డారా, మనం చిక్కుపోవం. ఎందుకంటే మనం ఉపవాసం చేస్తే ప్రభు సన్నిధిలో కూర్చొని చెయ్యాలి తప్ప నేను ఉపవాసం చేస్తానని చెప్పి దేని బిడ్డ మన పని మనం చేసుకుంటూ, మన జాబులు మనం చేసుకుంటూ, మన పని చక్కబెట్టుకుంటూ ఉపవాసం చేస్తే అది ఉపవాసం కాదండి, అది పస్తు అన్నారు దైవజనులు. ఏమన్నారండి దైవజనులు? దేవదాసాయి గారు ఏమన్నారు? అది పస్తు. వస్తు. నీ పనులన్నీ చక్కబెట్టుకుని ఉపవాసం అంటే అది దేవుడికి ఇష్టమా? కాదు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా? నీ పనులు నువ్వు చక్కబెట్టుకుని వచ్చి ఉపవాసం చేస్తానంటే కుదురుతుందా? నువ్వు ఉపవాసం ఉంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయ్. ఉపవాసం చెయ్యాలి. అలాగే 40 దినములు సీనాయి కొండ మీద మోషే గారు ఏం చేశారండి? ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఆయన ఉపవాసం ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే ఒక రోజు ఉపవాసం ఉంటే మనం ఏం చిక్కుపోతామండి దేని బిడ్డలారు. కాబట్టి మోషే గారు ఎన్ని రోజులు ఉన్నారు? 40 దినములు. 40 దినములు 80 దినములు మోషే గారు ఉపవాసం ఉన్నారండి. అందుకు దైవజనులు అంటా ఉన్నారు, మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కింది. దేవుని స్తోత్రం. ఆయ్. ఏమెక్కిందంటే అండి, మోషే ఎక్కడికి ఎక్కారు? సీనాయి కొండెక్కారండి ఆయన. మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కేసి. కొండెక్కిందంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉందా మరి అలాంటి స్థితి మనలో? ఉండాలి. దేని బిడ్డలారా, మనకి కూడా అలాంటి స్థితి ఉండాలి. ఉండాలి. ఉన్నప్పుడే దేవుణ్ణి చూడగలము, దేవునితో మాట్లాడగలము, ఆయన స్వరం వినగలము, ఆయన వెలుగులో మనము సంచరించగలము. కాబట్టి దైవజనులు అంటున్నారు, ఇది బైబిల్ మిషన్ యొక్క పనివారు. సంఘం అంతా మాత్రమే కాక ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది. బైబిల్ మిషన్ వారు పనివారే కాదు, సంఘం అంతా మాత్రమే కాదు, ఎవరైనా ఆచరించవచ్చు. ఏం చేయొచ్చండి? ఎవరైనా ఉపవాసం ఉండొచ్చు, ఈ క్రమాన్ని ఆచరించవచ్చు. దేని బిడ్డలారా, 40 దినాలు చేయాలంటే దేవుడు చెప్తేనే చెయ్యాలండి. దేవుడు చెప్తేనే 40 దినాలు ఉపవాసం చేయాలి, కానీ మన ఇష్టసరంగా మనం ఉండకూడదండి. ఒక రోజు అంటావా, 2 రోజులు అంటావా? దేని బిడ్డలారా, మన ఇష్టసరంగా మనం ఉన్నా 40 దినాలు అనేది ప్రభు చెప్పాలి. ప్రభు చెప్తేనే కానీ మనము మన ఇష్టసరంగా చేయకూడదండి. అందుకే బైబిల్ మిషన్ యొక్క పనివారే మాత్రమే కాదు, సంఘం అంతా మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఆచరించాలి క్రమము. అందుకే బైబిల్ మిషన్ వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరుచును. దేవుని స్తోత్రం. చూసారా, బైబిల్ మిషన్ వారు ఏ మంచి కార్యమును, దీని బిడ్డలారా, ఏ మంచి కార్యము చేసినను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కార్యాన్ని సఫలపరుస్తున్నాడట. దేని బిడ్డలారా, ఆ కార్యాన్ని ఏం చేస్తున్నాడండి? దేవుడు సఫలపరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాలి సేవ అనేది. ఏం చేయాలి? సేవ అనేది దేని బిడ్డలారా ఖచ్చితంగా చెయ్యి. ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు నిన్ను చూస్తాడు. అంతేగాని దేని బిడ్డలారా ఎవరికో భయపడి మనం ఇప్పుడు సేవ చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది. ఏమండి, ధైర్యంగా నిలబడతామే, ఎవరిష్టం వారిది. అంతేగాని దేని బిడ్డలారా మనము మన ఇష్టసరంగా మనం చేయకూడదు. అందుకే బైబిల్ మిషన్లోని ప్రతి వారు మోషే అంత పవిత్రంగా ఉండవాలని అన్నారు దైవజనులు. తండ్రిగా దేవదాసాయి గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. మరణాత మరణాత మరణాత.